Welcome to online classes. Board of Intermediate Education, Telangana. Tourism and Hospitality Management, second year. Paper 3rd, Accommodation Operations. Unit 5, Safety and Security. By K. Lingamurthy, Junior Lecturer in T&HM. Second year, Unit 5, Safety and Security. Now we are discussing about different types of keys and lost and found articles. Introduction. Hotel key control system is one of the most important system maintained by hotel security and other operational departments. పరిచయంలో భాగంగా మనకు హోటల్లో వివిధ రకాలైనటువంటి అతిథులకు సంబంధించినటువంటి గదులు మరియు ఇతర విభాగాలకు చెందినటువంటి గదులు, స్టోర్ అంటే వివిధ సామాగ్రిని నిల్వ చేసేటువంటి గదులను కూడా హోటల్ కలిగి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి కీస్ అంటే ఆ గదులను తెరవడం కోసం మనము వివిధ రకాలైనటువంటి కీస్ను వినియోగించడము జరుగుతుంది. దానిలో భాగంగా హోటల్ కీ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇది హోటల్లో ఉండేటువంటి భద్రతా విభాగము మరియు ఆపరేషనల్ విభాగము నిర్వహిస్తుంది. In hotel maintain different types of keys. They are ఎమర్జెన్సీ కీ అంటే హోటల్ వివిధ రకాలైనటువంటి కీలను వినియోగిస్తుంది. దాంట్లో మొదటగా ఎమర్జెన్సీ కీ. దిస్ కీ ఓపెన్స్ ఆల్ ద డోర్స్ ఇన్ ద ప్రాపర్టీ, ఈవెన్ దోస్ రూమ్స్ దట్ ద గెస్ట్స్ హ్యావ్ డబుల్ లాక్డ్. ఇట్ ఆల్సో డబుల్ లాక్స్ ది రూమ్ అగెన్స్ట్ ఆఫ్ ఆల్ అదర్ కీస్. ఇది ఈ ఎమర్జెన్సీ కీ అనేటువంటి ఇది ఎప్పుడు అవసరం పడుతుందంటే డబుల్ లాక్ జరిగినటువంటి అంటే గెస్ట్ తన గదికి అతిథి యొక్క గదిని డబుల్ లాక్ జరిగినటువంటి సందర్భం లోపల ఈ ఎమర్జెన్సీ కీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది హోటల్లో ఉన్నటువంటి అన్ని గదులను తెరుస్తుంది. ఇది ఎమర్జెన్సీ ప్రత్యేకమైనటువంటి అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ రకమైనటువంటి కీను వాడడం జరుగుతుంది. It should be stored at secure place such as the hotel safe or a metal cabinet that only general manager or security manager can access. ఇది అత్యంత భద్రత కలిగినటువంటి విభాగంలో ఈ కీను భద్రపరచడం జరుగుతుంది. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో ఉంచడం జరుగుతుందంటే జనరల్ మేనేజర్ లేదా భద్రతకు సంబంధించినటువంటి సెక్యూరిటీ మేనేజర్ దగ్గర ఈ ఆధ్వర్యంలో ఈ కీని ఉంచడం జరుగుతుంది. దిస్ కీ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ సచ్ యాజ్ ఫైర్, ఎనీ ఎంప్లాయ్ ఆర్ గెస్ట్ లాక్డ్ ఇన్ ఏ రూమ్. ఇది ప్రత్యేకమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేదా గెస్ట్ రూము లాక్ అంటే అతిథి లోపల ఉండగా లాక్ అయిన సందర్భంలో కానీ ఇది ఈ రకమైనటువంటి కీని వాడడం జరుగుతుంది. దీన్నే మనము ఎమర్జెన్సీ కీగా చెప్పుకోవచ్చు. తర్వాత మాస్టర్ కీ. దీస్ కీ ఓపెన్స్ ఆల్ ది గెస్ట్ రూమ్ డోర్స్ దట్ ఆర్ నాట్ డబుల్ లాక్డ్. It is mainly kept with assistant housekeeper. ఈ మాస్టర్ కీ అనేటువంటిది అన్ని రకాలైనటువంటి అతిథి యొక్క గదులను ఓపెన్ చేయడానికి, గదుల యొక్క డోర్ను ఓపెన్ చేయడానికి ఈ మాస్టర్ కీను
ఉపయోగపడుతుంది. ఇక్కడ మెయిన్గా ఒక విషయం గమనించేది ఏంటంటే ఎమర్జెన్సీ కీను మాస్టర్ కీకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఎమర్జెన్సీ కీ అనేటువంటిది డబుల్ లాక్ జరిగినటువంటి సందర్భంలో అది ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ డబుల్ లాక్ జరగనటువంటి సమయంలో కూడా ఈ మాస్టర్ కీని ఉపయోగించడము జరుగుతుంది. ఇది అసిస్టెంట్ హౌస్ కీపరు అనేటువంటి అధికారి దగ్గర దీన్ని ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్రాండ్ మాస్టర్ కీ. దీస్ కీస్ ఓపెన్ ఆల్ హోటల్ గెస్ట్ రూమ్స్ అండ్ often housekeeping store rooms as well. It can also double lock a room if access to has to be denied. This key can be used in emergency situations. It is mainly kept with front office manager or executive of housekeeper. ఈ గ్రాండ్ మాస్టర్ కీని అన్ని గదులను ఓపెన్ చేయడానికి అంటే అన్ని రకాలైన యొక్క డోర్స్ను ఓపెన్ చేయడానికి, అదేవిధంగా స్టోర్ రూమ్స్ కూడా ఓపెన్ చేయడానికి ఈ గ్రాండ్ మాస్టర్ కీ ఉపయోగపడుతుంది. దిస్ కీ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఇది కూడా అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఈ రకమైనటువంటి కీని వాడడం జరుగుతుంది. ఇది ఎవరి దగ్గర భద్రపరుస్తుందంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ దగ్గర లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర, హౌస్ కీపింగ్ విభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారి దగ్గర ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ కీని భద్రపరచడం జరుగుతుంది. సబ్ మాస్టర్ కీ. దిస్ కీ ఓపెన్స్ ఆల్ రూమ్ ఇన్ వన్ వర్క్ సెక్షన్ ఆఫ్ ఏ హోటల్. A supervisor issued more than one key of this type as he or she may be required to inspect V/C room. సబ్ మాస్టర్ కీ అనేటువంటిది ఇది ఒకటి కంటే ఎక్కువగా హోటల్లో వీటిని ఉంచడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి కీ అన్ని రూమ్లను ఓపెన్ చేస్తుంది. అదనపు కీలను కూడా ఒకటి కంటే ఎక్కువ కూడా ఇవి ఉంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో రూమ్లను తనిఖీ చేయడానికి కూడా ఈ రకమైనటువంటి కీను వాడడం జరుగుతుంది. దాన్నే మనము సబ్ మాస్టర్ కీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫ్లోర్ కీ. ఫ్లోర్ కీ అంటే ఏమిటి? రూమ్ అటెండెంట్ ఈజ్ గివెన్ దిస్ కీ టు ఓపెన్ ది రూమ్స్. He or she is assigned to clean on a floor. The floor key opens all rooms on a particular floor that are not double locked. ఫ్లోర్ కీ అనేటువంటిది ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి అన్ని గదులను ఓపెన్ చేయడానికి ఈ రకమైనటువంటి కీ ఉపయోగపడుతుంది. దీని రూమ్ అటెండెంట్ దగ్గర అంటే గదులను శుభ్రం చేసేటువంటి సందర్భం లోపల ఆ సహాయకుల దగ్గర ఈ కీను ఉంచడం జరుగుతుంది. హోటల్ గదులను శుభ్రపరచుటకు ఈ కీను వాడతారు. ఇది గదులను శుభ్రం చేసే సహాయకుల దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ గెస్ట్ రూమ్ కీస్. These are keys issued to guests during their registration. దిస్ కీ ఓపెన్స్ ఏ సింగిల్ గెస్ట్ రూమ్. అంటే ఇది అతిథుల దగ్గర ఉండేటువంటి రూమ్కి. ఇది ఎప్పుడు అతిథుల దగ్గర గెస్ట్కి ఇవ్వడం జరుగుతుందంటే అతడు హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న సందర్భం లోపల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, రూమ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ సందర్భం లోపల అక్కడ ఉండేటువంటి అధికారి ఈ గెస్ట్కు తన గదికి సంబంధించినటువంటి కీని ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ గెస్ట్ రూమ్ కీగా చెప్పుకోవచ్చు. ఇది తనకు సంబంధించి అంటే గెస్ట్కి సంబంధించిన ఒక రూమ్ను మాత్రమే ఓపెన్ చేయడానికి ఈ రకమైనటువంటి కీని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పాస్ కీ. దిస్ కీ ఈజ్ కెప్ట్ బై ది డిప్యూటీ ఆర్ అసిస్టెంట్ హౌస్ కీపర్ and will open any internal door that has not been double locked.
ఈ కీ ఎవరి దగ్గర ఉంటుందంటే అసిస్టెంట్ హౌస్ కీపర్ దగ్గర ఈ కీని ఉంచడం జరుగుతుంది. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్కడ వాడుతుందంటే ఇది ఇంటర్నల్ డోర్ అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైనా డోర్ను ఓపెన్ చేయడం కోసం ఇది ఈ రకమైనటువంటి కీని వాడడం జరుగుతుంది. దీన్నే మనము పాస్ కీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సప్లై కీ. సప్లై కీ అంటే ఏమిటి? దీస్ కీస్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ ద సర్వీసింగ్ సెక్టర్ ఆఫ్ ది హోటల్ బై ది సూపర్వైజరీ లెవెల్ స్టాఫ్ టు ఎన్ష్యూర్ దట్ స్టాక్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ సేఫ్లీ స్టోర్డ్ అవే వెన్ నాట్ ఇన్ యూజ్. సప్లై కీ అనేటువంటిది ఇది హోటల్లో ఉండేటువంటి కొంత సామాగ్రి కావచ్చు, ఇతరత్ర ఏ విధమైనటువంటి పదార్థాలనైనా కూడా ఇది ఒక స్టోర్ రూమ్లో ఉంచడం జరుగుతుంది. వాటినన్నిటి సామాగ్రిని అంతటిని కూడా దానికి సంబంధించినటువంటి కీ స్టోర్ రూమ్స్కి సంబంధించినటువంటి కీగా మనము సప్లై కీని చెప్పుకోవచ్చు. స్టోర్ కీస్, ఆఫీస్ కీస్ అండ్ లినెన్ రూమ్ కీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ కీస్. అంటే ఈ రకమైనటువంటి సప్లై కీకి సంబంధించినటువంటి వాటిని ఉదాహరణగా వేటిని చెప్పుకోవచ్చు అంటే స్టోర్ రూమ్ కీగా చెప్పుకోవచ్చు, ఆఫీస్ కీస్గా చెప్పుకోవచ్చు అండ్ లినెన్ రూమ్ కీని కూడా ఈ సప్లై కీకి ఉదాహరణగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. కార్డ్ కీస్. This type of room locking mechanism uses regular door and special plastic cards that act as key to unlock the room doors. ఈ రకమైనటువంటి కీస్ అంటే ఏంటిది? కార్డ్ కీని ఎట్లా దీని ఉపయోగం ఏమిటి, ఇది ఏ విధంగా ఉపయోగించవచ్చును అంటే కార్డ్ కీ అంటే ఇది మనం ఒక రకంగా కీ లాగానే ఈ యొక్క కార్డును కూడా మనము వినియోగించుకోవచ్చు. ఇది డోర్స్ను ఓపెన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ది ప్లాస్టిక్ కార్డ్స్ లుక్ లైక్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఇది క్రెడిట్ కార్డ్ మాదిరిగానే ఈ యొక్క కార్డ్ కీ ఉంటుంది. ద సిస్టమ్ యూజెస్ ఏ కంప్యూటర్ దట్ కోడ్స్ ద కార్డ్స్ టు లాక్ అండ్ అన్లాక్ ద డోర్స్ రాదర్ దెన్ రీకీయింగ్ ద డోర్ లాక్. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ కీస్ ద కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ రూమ్ లాక్ కోడ్స్ ఫర్ ఈచ్ రూమ్. అంటే ఈ కార్డ్ కీని ఎప్పుడు వినియోగించవచ్చునంటే ఇది కంప్యూటర్లో ఒక కోడింగ్ ఈ యొక్క కార్డుకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనము కీ లాగానే వినియోగించుకోవచ్చు. అది ఒక రూమ్ యొక్క డోర్లను తెరవడానికి మరియు మూయడానికి కూడా అంటే లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి కూడా ఈ కార్డ్ కీని వినియోగించడం జరుగుతుంది. దీని యొక్క అవసరం ఎప్పుడు ఏర్పడుతుందంటే లాస్ ఆఫ్ కీస్ అంటే ఆ గదికి సంబంధించినటువంటి కీ కనుక పోయినప్పుడు లేదా లభించినప్పుడు దొరకనప్పుడు ఈ రకమైనటువంటి కార్డ్ కీని వినియోగించడం జరుగుతుంది. Now we are going to another topic. The topic name is lost and found articles. అంటే ఈ లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్ అంటే హోటల్లో సహజంగా ఆ హోటల్కు అతిథులు రావడము మరియు వెళ్ళడము జరుగుతుంటుంది. హోటల్కి గెస్ట్ అతిథి వచ్చిన సందర్భం లోపల తను రూమ్ కోసము గదిని అద్దెకి తీసుకున్న సందర్భం లోపల కొన్ని తనకు సంబంధించినటువంటి విలువైన సామాగ్రి కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు తన గదిలో ఉంచుకోవడము లేదా పెట్టుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో వాటిని ఎలా వర్గీకరించవచ్చు, ఏ విధంగా వాటిని నిర్వహించవచ్చు, దానికి ఉండేటువంటి విధానం ఏమిటి అనేటువంటిది ఈ లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్లో మనము డిస్కస్ చేయడము జరుగుతుంది. When a guest check out from the hotel, unfortunately, if he had left something in the hotel rooms, the items has been deposited into lost and found section in housekeeping department. అతిథి హోటల్కు వచ్చి అతడు ఆ హోటల్లో బస చేసిన తర్వాత ఆ హోటల్ నుండి వెళ్ళిపోయినటువంటి సందర్భం లోపల తనకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఆ హోటల్లో పోవడము లేదా మర్చిపోవడం కానీ లేదా
ఇంకా మరే ఇతర కారణాల వల్ల కానీ వస్తువులు పోవడము జరుగుతుంది. అటువంటి సందర్భం లోపల వాటిని ఫౌండ్ అంటే దొరికిన సందర్భంలో ఏ విధంగా వాటిని మెయింటైన్ చేయాలనేటువంటిది ఈ లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్లో భాగంగా మనము చర్చించుకోవడము జరుగుతుంది. అయితే ఆ దొరికినటువంటి గెస్ట్కి సంబంధించినటువంటి వస్తువులు దొరికినప్పుడు వాటిని ఏ విధంగా డిపాజిట్ చేయాలి, దానికి ఉన్నటువంటి విధానం ఏమిటో ఇక్కడ మనం చూస్తాం. ముందుగా ది లాస్ అండ్ ఫౌండ్ ఐటమ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. అంటే ఆ పోయినటువంటి లేదా దొరికినటువంటి వస్తువులని మనము ఏ విధంగా వర్గీకరణ చేస్తాము అంటే వాటిని 3 విధాలుగా వర్గీకరణ చేయాల్సినటువంటి విధానాన్ని గురించి ఇక్కడ మనము చెప్పుకుంటున్నాం. అవేమిటో ఒకసారి పరిశీలిస్తాం. నెంబర్ 1 ఈజ్ వాల్యుబుల్ ఐటమ్స్. నెంబర్ 2 ఈజ్ నాన్ వాల్యుబుల్ ఐటమ్స్. థర్డ్ వన్ పెరిషబుల్ ఐటమ్స్. ఇక్కడ వాల్యుబుల్ ఐటమ్స్ అంటే విలువైనటువంటి వస్తువులు. అంటే హోటల్ మొత్తంలో దొరికినటువంటి వస్తువులను మనం ఎట్లా వర్గీకరణ చేస్తున్నామంటే, ఒకటి వాల్యుబుల్ ఐటమ్స్ అంటే విలువైనటువంటి వస్తువులు, రెండవది నాన్ వాల్యుబుల్ ఐటమ్స్ అంటే విలువ కానటువంటి అంటే అంత విలువ కాని వస్తువులు, మూడవది పెరిషబుల్ ఐటమ్స్ అంటే ఎక్కువ కాలము నిల్వ ఉండనటువంటివి అంటే పాడైపోయేటువంటి వస్తువులు. వాటిని మనము ఈ 3 రకాలుగా లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్ని వర్గీకరించుకోవడము జరిగింది. Now explain about valuable items. One separate register is maintained for valuable lost and found items, and the items are kept in a safe deposit locker. ఈ లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్ అంటే పోయినటువంటి వస్తువులు దొరికిన సందర్భం లోపల వాటిని ఏ విధంగా భద్రపరచవలనంటే ఆ దొరికినటువంటి వస్తువులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి రిజిస్టర్ని నిర్వహించాలి. ఆ దొరికినటువంటి వస్తువులని అంటే ఈ వాల్యుబుల్ ఐటమ్స్లో భాగంగా ఏవైతే విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి అత్యంత భద్రంగా ఉండేటువంటి సేఫ్ డిపాజిట్ లాకర్లో భద్రపరచవలెను. Valuable items are kept for a period of 6 months as per the hotel policy. అంటే హోటల్ నిర్వహించే విధానంలో భాగంగా వాల్యుబుల్ ఐటమ్స్ను విలువైనటువంటి వస్తువులను అది ఎంత పీరియడ్ అంటే ఎంత కాలం పాటును వాటిని భద్రపరిచి ఉంచవలెను అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ కెప్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months అంటే 6 మాసముల వరకు దొరికినటువంటి హోటల్లో గెస్ట్లకు అతిథులకు సంబంధించినటువంటి వస్తువులు దొరికిన సందర్భంలో కూడా వాటిని 6 మాసముల వరకు సేఫ్ డిపాజిట్ లాకర్లో భద్రపరిచినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలేను. అంటే 6 మాసాల వరకు మనము సేఫ్ డిపాజిట్ లాకర్లో వాటిని భద్రంగా ఉంచవలే. అది హోటల్ పాలసీలో భాగంగా ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ది గెస్ట్, యాక్షన్ టు బి కండక్టెడ్. ఒకవేళ కనుక అక్కడ అతను పోగొట్టుకున్నటువంటి అతిథి లేదా గెస్ట్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏ విధమైనటువంటి కంప్లైంట్ రేజ్ చేయకపోయినా లేకపోతే ఫిర్యాదు లేకపోయినప్పటికీ అతనికి సంబంధించినటువంటి సమాచారం ఏది కానీ హోటల్కు లభించినటువంటి సందర్భం లోపల వాటిని యాక్షన్ వేయడము జరుగుతుంది. లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్లో భాగంగా సెకండ్ వన్ నాన్ వాల్యుబుల్ ఐటమ్స్. మనం మొదటగా ఏం చర్చించుకున్నాము? వాల్యుబుల్ ఐటమ్స్ గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు నాన్ వాల్యుబుల్ ఐటమ్స్ గురించి మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. నాన్ వాల్యుబుల్ ఐటమ్స్ అంటే విలువ కానటువంటి వస్తువులు లేదా వాటి యొక్క అంతగా
ఎక్కువగా వెలకట్టలేనటువంటి వస్తువులు. దీస్ కేటగిరీ ఐటమ్స్ ఆర్ కెప్ట్ ఫర్ ఏ 3 months ఇన్ సేఫ్ కస్టడీ ఆఫ్టర్ మేకింగ్ నెసెసరీ ఎంట్రీస్. ఇది ఈ విభాగంలోని అంటే మనము ఈ వర్గీకరణలో వాల్యుబుల్ ఐటమ్స్, నాన్ వాల్యుబుల్ ఐటమ్స్, పెరిషబుల్ ఐటమ్స్గా పేర్కొన్నాం కదా. దీంట్లో రెండవది అయినటువంటి నాన్ వాల్యుబుల్ ఐటమ్స్ లోపల అంటే విలువ కానటువంటి వస్తువుల విభాగం లోపల మనకు దొరికినటువంటి వస్తువులను చేర్చడం జరుగుతుంది. మరి వాటిని ఎక్కడ ఎంట్రీ చేయాలంటే వీటి కూడా ఒక రిజిస్టర్లో ఈ రకమైనటువంటి వస్తువులను నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి వాటిని ఎక్కడ భద్రపరచాలంటే వీటిని కూడా సేఫ్ కస్టడీ అంటే భద్రంగా వీటిని ఈ వస్తువులను భద్రపరచవలసినటువంటి అవసరం ఉంది. వీటి యొక్క సమయము ఎన్ని మాసాల వరకు వీటిని భద్రపరచవలేను అంటే 3 months అంటే 3 నెలల వరకు వీటిని భద్రపరచవలేను. ఇఫ్ దర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ది లాసర్ till the time these items are to be disposed of, example to be distributed to the finder. గెస్ట్ నుండి కనుక ఏ విధమైనటువంటి కంప్లైంట్, ఫిర్యాదు కానీ ఇతరత్ర ఏవి మనకు సమాచారం అందని పక్షం లోపల వీటిని డిస్పోజ్ చేయవలసినటువంటి లేదా దానికి ఎవరైతే దొరికిందో వారికి ఈ వస్తువులను అప్పచెప్పడము జరుగుతుంది. థర్డ్ వన్ ఈజ్ పెరిషబుల్ ఐటమ్స్. పెరిషబుల్ ఐటమ్స్ అంటే పాడైపోయినటువంటి వస్తువులు, పాడైపోయే అటువంటి వస్తువులు అంటే ఎక్కువ కాలము మన్నికగా ఉండనటువంటి వస్తువుల కింద మనము ఈ పెరిషబుల్ ఐటమ్స్ను పేర్కొనడం జరుగుతుంది. పెరిషబుల్ నేచర్ ఈజ్ లాస్ అండ్ ఫౌండ్ ఐటమ్స్ ఆర్ కెప్ట్ ఫర్ 3 days. అంటే ఈ విభాగం లోపల దొరికినటువంటి వస్తువులను కేవలము 3 రోజుల వరకు మాత్రమే మనము వాటిని భద్రంగా ఉంచవలేను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వరీ నీడ్ టు కెప్ట్ ఫర్దర్ ఈజ్ టు బి డన్ అకార్డింగ్లీ. అంటే ఈ వస్తువులను మనము ఎక్కువ రోజులు కనుక ఉంచినట్లయితే అవి పాడైపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క గడువు 3 రోజుల వరకే ఉండును. ఇప్పుడు మనము ఏమేమి నేర్చుకున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ గురించి నేర్చుకోవడం జరిగింది. దాంట్లో ఆ టాపిక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్, దాంట్లో వీటిని అన్నిటిని గురించి చర్చించడం జరిగింది. మరొకసారి రివిజన్ చేసుకుందాం. ఎమర్జెన్సీ కీ, తర్వాత మాస్టర్ కీ, గ్రాండ్ మాస్టర్ కీ, సబ్ మాస్టర్ కీ, ఫ్లోర్ కీ, గెస్ట్ రూమ్ కీస్, పాస్ కీ, సప్లై కీ, కార్డ్ కీస్. ఈ విధమైనటువంటి అంటే గదుల్లోని డోర్ని తెరవడం కోసం ఈ రకమైనటువంటి కీస్ను మనము వాడడము జరిగింది దీంట్లో భాగంగా. అట్లాగే లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. అసైన్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ లోపల అంటే వివిధ రకాలైనటువంటి కీస్లో భాగంగా మనము అసైన్మెంట్ write the different types of keys in hotel. రెండవది write the loss and found articles. ఇది అసైన్మెంట్లో ఇచ్చేటువంటి 2. తర్వాత ప్రశ్నల విభాగంలోకి వస్తే షార్ట్ ఆన్సర్ కీస్ లోపల షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఈస్ గెస్ట్ రూమ్ కీ? గెస్ట్ రూమ్ కీ అంటే ఏమిటి? డిఫైన్ ఎమర్జెన్సీ కీ, ఎమర్జెన్సీ కీ గురించి నిర్వచించండి. వాట్ ఈస్ పాస్ కీ? పాస్ కీ అంటే ఏమిటి? అదేవిధంగా నేమ్ ఎనీ 2 టైప్స్ ఆఫ్ కీస్. ఏవైనా 2
రకాలైనటువంటి కీలను పేర్లను తెలుపుము అనేది ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లోపల ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఇన్ హోటల్, అంటే హోటల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కీలను గూర్చి వివరించుము. ఇది మొదటి క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో భాగంగా. రెండవది రైట్ ది ఫాలోయింగ్, ఈ కింద పేర్కొనబడినటువంటి కీల గూర్చి వ్రాయము అంటుండు. అవేమిటి? కార్డ్ కీస్, అదేవిధంగా మాస్టర్ కీస్, ఫ్లోర్ కీ. థర్డ్ వన్ రైట్ ఏ నోట్ ఆన్ లాస్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్, అంటే హోటల్లో ఒక గెస్ట్ అతిథి తను పోగొట్టుకున్న వస్తువులు పోయిన సందర్భంలో, దొరికిన సందర్భంలో ఏ విధంగా ఆ పాలసీ కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి విధానాన్ని గురించి ఒక నోట్, ఒక టీకా లాగా రాయమని ఇక్కడ చెప్పడము జరుగుతుంది. సో ఇవి మన సెకండ్ ఇయర్లో పేపర్ 3 అకామిడేషన్ ఆపరేషన్స్లో భాగంగా యూనిట్ 5లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాప్టర్లో ఉన్నటువంటి 2 రకాలైనటువంటి లెసన్స్ గురించి మనము చర్చించుకోవడం జరిగింది. వీటినన్నిటినీ జాగ్రత్తగా విని వీటికి సంబంధించి విద్యార్థులందరూ కూడా మంచి అవగాహనతో నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Presented by K. Lingamurthy, lecturer in Tourism and Hospitality Management, Government Junior College, Illantakunta, Rajanna, Sirisilla District.